హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం గండికోట సందర్శిద్దాం. ఈ వీడియోలో గండికోట ఎక్కడ ఉంది, గండికోట ఎలా చేరుకోవాలి, గండికోటలో ఎక్కడ స్టే చేయాలి, అదేవిధంగా గండికోటలో క్యాంపింగ్ ఎక్కడ లభిస్తుంది, గండికోటలో చూడవలసిన ప్రదేశాలేంటి, గండికోటలో సన్ రైజ్ సన్సెట్ ఎక్కడి నుంచి చూడాలి, ఈ ట్రిప్కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా 1 by 1 తెలుసుకుందాం రండి. నేను నెల్లూరు నుంచి గండికోట వెళ్తున్నాను. గండికోటకు డైరెక్ట్ కనెక్టివిటీ లేదు. ముందుగా మనం జమ్మలమడుగు చేరుకోవాలి. జమ్మలమడుగు నుంచి గండికోట 16 కిలోమీటర్లు ఉంటుంది. ఆటోలో వెళ్ళొచ్చు. నాకు నెల్లూరు నుంచి జమ్మలమడుగు డైరెక్ట్ బస్ దొరకలేదు. ప్రొద్దుటూరు బస్ దొరికింది. ప్రొద్దుటూరు నుంచి జమ్మలమడుగు 25 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి మరో బస్సులో వెళ్తాను. ఇప్పుడు మనం గండికోట ఎలా చేరుకోవాలో చూద్దాం. గండికోట చేరుకోవడానికి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు. ముందుగా మనం జమ్మలమడుగు చేరుకోవాలి. జమ్మలమడుగు నుంచి గండికోట 16 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి నుంచి జమ్మలమడుగుకి డైరెక్ట్ బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళు ముందుగా విజయవాడ చేరుకొని విజయవాడ నుంచి మరో బస్సులో జమ్మలమడుగు చేరుకోవచ్చు. అదేవిధంగా జమ్మలమడుగులో రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది. విజయవాడ నుంచి ప్రతిరోజు జమ్మలమడుగుకి ట్రైన్ అందుబాటులో ఉంది. రాత్రి 9:40 విజయవాడలో బయలుదేరుతుంది. ఉదయం 4:30కి జమ్మలమడుగు చేరుకుంటుంది. ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. హైదరాబాద్ నుంచి జమ్మలమడుగుకి డైరెక్ట్ ట్రైన్ లేదు. హైదరాబాద్ నుంచి ముద్దునూరు వరకు ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ముద్దునూరు నుంచి జమ్మలమడుగు 18 కిలోమీటర్లు ఉంటుంది. బస్సులో ముద్దునూరు నుంచి జమ్మలమడుగు చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి ముద్దునూరు వరకు ఉన్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. అదేవిధంగా తిరుపతి నుంచి జమ్మలమడుగు ట్రైన్ ఉంది. కాకపోతే అది అర్ధరాత్రి 12 గంటల సమయానికి జమ్మలమడుగు చేరుకుంటుంది. డే టైంలో తిరుపతి టు ముద్దునూర్ మరియు తిరుపతి టు ఎర్రగొంటపాలెం ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. విశాఖపట్నం నుంచి ట్రైన్స్ లేవు. విశాఖపట్నం నుంచి విజయవాడ చేరుకొని విజయవాడ నుంచి ట్రైన్ లో జమ్మలమడుగు చేరుకోవచ్చు. మధ్యాహ్నం 1:15 ప్రొద్దుటూరు చేరుకున్నాను. ప్రొద్దుటూరులో లంచ్ చేసి జమ్మలమడుగు వెళ్తున్నాను. ప్రొద్దుటూరు నుంచి జమ్మలమడుగు 25 కిలోమీటర్లు. మధ్యాహ్నం 2 గంటలకు జమ్మలమడుగు చేరుకున్నాను. ఇది జమ్మలమడుగు సెంటర్. ఇదే జమ్మలమడుగు ఓల్డ్ బస్ స్టాండ్. బస్సు ఇక్కడే ఆపుతుంది. గండికోట చేరుకోవడానికి జమ్మలమడుగులో ఆటో తీసుకున్నాను. ఇక్కడి నుంచి గండికోట 15 నుంచి 16 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు 350 రూపాయలు ఛార్జ్ చేశారు. జమ్మలమడుగు నుంచి గండికోట చేరుకోవడానికి ఉదయం 5 గంటలకి ఒక బస్సు ఉంది. ఆ తరువాత బస్సులు లేవు. అది కూడా స్కూల్ పిల్లల కోసం వస్తుందట. హాలిడే రోజు ఆ బస్సు కూడా ఉండదు, గుర్తుంచుకోండి. ఆటో డ్రైవర్ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకోండి. గండికోటలో ఆటో స్టాండ్ లేదు. జమ్మలమడుగు నుంచి ఎవరినైనా గండికోటలో డ్రాప్ చేయడానికి వచ్చిన ఆటోలో రిటర్న్ వెళ్లాల్సి ఉంటుంది. ఏ టైంలో ఆటో వస్తుందో గ్యారంటీ లేదు. కాబట్టి మనం వెళ్లే ఆటో పర్సన్ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకోండి. రిటర్న్ వెళ్లేటప్పుడు వాళ్ళకి ముందే ఫోన్ చేస్తే ఆ టైంకి మనల్ని పికప్ చేసుకుంటారు. సేమ్ ప్రైస్ 350 రూపాయలు. ఓన్ వెహికల్లో వచ్చే వాళ్ళకి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. గండికోట దాని చుట్టూ మీ ఓన్ కార్ లేదా బైక్ లో తిరగొచ్చు. నాలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్లే వాళ్ళు చాలా దూరం నడవాల్సి ఉంటుంది. కోట లోపల మరియు కోట బయట ఏ ప్రదేశం చూడాలన్నా నడిచే వెళ్ళాలి. కాబట్టి వీలైనంత వరకు మీ వెహికల్లో వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. కుదరనప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో రండి. ఈ మార్గం మొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఈ ల్యాండ్స్కేప్ చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది. ఆటోలో అర్ధగంట ప్రయాణించాక గండికోట చేరుకున్నా. ఇది ఏపీ టూరిజం హరిత హోటల్. ఈ హరిత హోటల్ నుంచి గండికోట ఎంట్రన్స్ 1/2 కిలోమీటర్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ హరిత హోటల్ గండికోట మధ్యలో చాలా రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కేవలం 2 ఏళ్ల లోపు నిర్మించినవే. నేను 3 years బ్యాక్ వచ్చినప్పుడు కేవలం ఏపీ టూరిజం హోటల్ మాత్రమే ఉండేది. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే గండికోట ఎంట్రన్స్. నేను గండికోట ఎంట్రన్స్ కి సమీపంలో ఉన్న ఈ జేసీ రిసార్ట్స్ లో రూమ్ తీసుకున్నాను. ఇదే జేసీ రిసార్ట్స్. ఈ రూమ్ నాకు 1500 పడింది.
ఇది కొత్తగా నిర్మించిన హోటల్ నీట్గానే ఉంది. ఇప్పుడు మనం గండికోటలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. అదేవిధంగా గండికోటలో క్యాంపింగ్ ఎలా బుక్ చేసుకోవాలో కూడా చూద్దాం. ప్రస్తుతం గండికోటలో స్టే చేయడానికి చాలా రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో 90% రీసెంట్ గా 2 years లోపు నిర్మించినవే. గండికోట ఫోర్ట్ ఎంట్రన్స్ నుంచి ఏపీ టూరిజం హోటల్ మధ్యలో ఈ రూమ్స్ లభిస్తాయి. వీటి మధ్య డిస్టెన్స్ 1/2 kilometer ఉంటుంది. ప్రైజెస్ 1000 రూపాయల నుంచి 2500 వరకు ఉన్నాయి. డైరెక్ట్ గా గండికోట చేరుకొని రూమ్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. అదే విధంగా ఏపీ టూరిజం హరిత హోటల్లో ఏసీ రూమ్స్ వీకెండ్స్ మరియు హాలిడేస్ లో 2000 ఉంటుంది. నార్మల్ డేస్ లో 1500 ఉంటుంది. జిఎస్టీ ఎక్స్ట్రా. అదే విధంగా ఇందులో 8 bed డార్మెటరీ రూమ్ ఉంది. అది కూడా సేమ్ ప్రైస్. 8 మంది స్టే చేయవచ్చు. వీటిని మీరు ఏపీ టూరిజం వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఏపీ టూరిజం హోటల్ ఫోర్ట్ ఎంట్రన్స్ నుంచి 1/2 kilometer పైనే ఉంటుంది. మీ ఓన్ వెహికల్ లో వస్తే నో ఇష్యూ. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వస్తే చాలా దూరం నడవాల్సి ఉంటుంది. అంటే కోట లోపల కూడా మనం నడవాలి. ఇప్పుడు మనం గండికోటలో క్యాంపింగ్ ఎక్కడ లభిస్తుంది, దాన్ని ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. ఇది గండికోట ఎంట్రన్స్. ఇలా నేరుగా వెళితే గండికోట లోపలికి వెళ్తాం. ఈ ఎంట్రన్స్ నుంచి ఇలా కుడివైపు వెళ్తే క్యాంపింగ్ ఏరియా మరియు అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయి. మీ ఓన్ వెహికల్లో వస్తే మీ బైక్ లేదా కార్లో డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేయవచ్చు. అక్కడ దూరంగా మండపం కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఆ మండపం వరకు క్యాంపింగ్ ఏర్పాటు చేస్తారు. వీకెండ్స్ హాలిడేస్ లో క్యాంపింగ్ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం లేవు. ఇలా ఉంటుంది క్యాంపింగ్. ఆ మండపం అవతల ఫ్రీకౌట్ వాళ్ళ లగ్జరీ క్యాంపింగ్ అందుబాటులో ఉంది. ఈ క్యాంపింగ్ లోపల ఇలా ఉంటుంది. లోపల బెడ్ ఉంటుంది. నేనున్న ప్రదేశం నుంచి ఒక 1/2 kilometer నడవాల్సి ఉంటుంది. అందుకే నేను అక్కడ వరకు వెళ్ళలేదు. ఆ ప్రదేశంలోనే జిప్ లైన్ అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం క్యాంపింగ్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. ఈ గండికోట ఫోర్ట్ ఎంట్రన్స్ కి ఎదురుగా ఉన్న ఈ షాప్ వాళ్ళవే చాలా వరకు క్యాంపింగ్స్ ఉంటాయి. డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ వీళ్ళతో ప్రైస్ మాట్లాడుకోవచ్చు. నార్మల్ క్యాంపింగ్ 800 వరకు ఉంటుంది. లగ్జరీ క్యాంపింగ్ 1500 వరకు ఉంటుంది. లగ్జరీ క్యాంపింగ్ లో ఏసీ కూడా ఉంటుంది. బట్ ఈ ప్రైజెస్ ఫిక్స్డ్ గా ఉండవు. డిమాండ్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. అదే విధంగా గండికోట క్యాంపింగ్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. కాకపోతే వాళ్ళతో నాకు ఎటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేదు. మీకు యూజ్ అవుతుందని ఆ వెబ్సైట్ లింక్ ఇస్తున్నాను. అదే విధంగా ఫ్రీకౌట్ లగ్జరీ క్యాంపింగ్ కూడా ఆన్లైన్ బుకింగ్ సైట్ ఉంది. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. క్యాంపింగ్ ఏరియా నుంచి గండికోట వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను, రండి. వ్యూ చాలా బాగుంది కదా. కోట లోపల నుంచి వ్యూ ఇంకా బాగుంటుంది. ఆ దూరంగా కనిపించేది మైలవరం డ్యామ్. వీటిని ఎర్రమల కొండలు అని పిలుస్తారు. ఈ ఎర్రమల పర్వత శ్రేణిని గండి కొండలు అని కూడా పిలుస్తారు. ఈ ఎర్రమల పర్వత శ్రేణిలో ప్రవహించే పెన్నా నది మధ్య ఏర్పడిన గండి కారణంగా గండి కొండలు అని పిలిచేవారు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఈ ప్రదేశంలో పెన్నా నది ప్రవహించడం వల్ల ఈ గండి ఏర్పడిందని చెబుతారు. పెన్నా నది బెంగళూరుకి సమీపంలో ఉన్న నంది హిల్స్ పై పుట్టి ఇలా ఈ ప్రదేశంలో ప్రవహిస్తూ నెల్లూరులో సముద్రంలో సంగమిస్తుంది. ఇప్పుడు మనం గండికోటలో సందర్శించవలసిన ప్రదేశాలేంటి, గండికోటలో సన్సెట్ మరియు సన్ రైజ్ ఎక్కడ సందర్శించాలో చూద్దాం. నేను సాయంత్రం 4:30 గంటలకు గండికోట సందర్శనకు వెళ్తున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు వచ్చిన టైమును బట్టి ఈ ప్లాన్ లో చేంజెస్ చేసుకోండి. నా హోటల్ నుంచి కోట ఎంట్రన్స్ 100 మీటర్లు ఉంది. కోట ఎంట్రన్స్ నుంచి గండికోట క్యానియన్ 1 kilometer ఉంటుంది. కోట ఎంట్రన్స్ లో పార్కింగ్ ఏరియా ఉంది. కోటలో జుమ్మా మస్జిద్ వరకు బైక్ లేదా కారులో వెళ్ళొచ్చు. ఈ కోట గోడలను బండరాలతో నిర్మించారు. కోట ఎంట్రన్స్ లో చిన్న దర్గా ఉంది. ఇక్కడి నుంచి గండికోట మొదలవుతుంది. రండి వెళ్దాం. ఎత్తైన కోట గోడల మధ్యలో నడుస్తున్న అనుభూతి చాలా బాగుంది. ఈ కోట యొక్క ప్రధాన ద్వారం.
ఈ కోట తలుపులు చూడండి ఎంత భారీగా ఉన్నాయో. వాటికి ఇలా శూలాలు తయారు చేశారు. శత్రు సైనికులు కోటపై దాడి చేసేటప్పుడు ఇలాంటి బలమైన తలుపుల్ని బద్దలు కొట్టడానికి ఏనుగుల్ని వినియోగించేవారు. దానికి రక్షణగా ఇలా తయారు చేశారు. కోట ఎంట్రన్స్ లో రక్షక భటులుండే ప్రదేశం ఇది. కోటలోకి ఇలా లోపలికి రాగానే ఆంజనేయ స్వామి ఆలయం కనిపిస్తుంది. 1123వ సంవత్సరంలో చిద్దిన చోళ మహారాజు గండికోట నిర్మాణానికి పునాది వేసినట్లు గండికోట దుర్గం చరిత్ర ద్వారా తెలుస్తోంది. దట్టమైన అడవుల మధ్య ఎంతటి శత్రు దాడినైనా ఎదుర్కోవడానికి అనువుగా ఈ కోట నిర్మాణం జరిగింది. చుట్టూ లోతైన లోయలు, ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడిన దుర్భేద్యమైన కొండలు, 300 అడుగుల దిగువలో ప్రవహించే పెన్నా నది కోటకు సహజ సిద్ధమైన రక్షణ కవచాలుగా ఉన్నాయి. కోట లోపలికి ప్రవేశించగానే ముందుగా మనకు కనిపించేది గండికోట చార్మినార్. ఇది చిన్నదిగా ఉన్న చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ కోటలో ఇప్పటికీ ప్రజలు నివసిస్తున్నారు. ఈ మార్గంలో ఇళ్లను చూడొచ్చు. చార్మినార్ నుంచి ఇలా ముందుకు రాగానే ఎడమవైపు గండికోట జైలు కనిపిస్తుంది. రండి లోపలికి వెళ్దాం. ఈ జైల్లో చాలా గదులున్నాయి. అండర్ గ్రౌండ్ ప్యాసేజెస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇది మొత్తం గబ్బిలాలతో నిండి ఉంది. చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. జైల్ బ్యాక్ సైడ్ వ్యూ చాలా బాగుంది. ఆ దూరంగా ఆలయ గోపురం కనిపిస్తుంది కదా, అది మాధవరాయ ఆలయం. ఆ ఆలయంలోనే చాలా మూవీ షూటింగ్స్ జరిగాయి. రండి ఇంకా ముందుకు వెళ్దాం. జైలు నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఎడమవైపు మాధవరాయ ఆలయానికి వెళ్ళడానికి మార్గం కనిపించింది. ఇప్పుడు మనం ఈ ఆలయం సందర్శిస్తే సన్సెట్ మిస్ అవుతాం. మనం రేపు సన్ రైజ్ కి ఈ ప్రదేశానికి వస్తాం. అప్పుడు ఈ మాధవరాయ ఆలయం సందర్శిద్దాం. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే ఒకే ప్రదేశంలో జుమ్మా మస్జిద్, కత్తుల కోనేరు, ధాన్యాగారం ఉన్నాయి. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే జుమ్మా మస్జిద్. ఈ మసీదు వరకు బైక్ లేదా కారులో రావచ్చు. ఇక్కడి నుంచి ఇలా కుడివైపు వెళ్తే కోనేరు ఉంటుంది. ఈ కోటలో ఇలాంటివి 104 కోనేరులు ఉన్నాయి. పూర్వం యుద్ధం ముగిశాక కత్తులను ఈ కోనేరులో కడిగేవారట. అందుకే దీన్ని కత్తుల కోనేరుగా పిలుస్తారు. దీని ఎదురుగానే జుమ్మా మస్జిద్ ఉంది. రండి లోపలికి వెళ్దాం. ఈ మసీదులో ఎలాంటి ప్రార్థనలు జరగవు. ప్రస్తుతం ఇది ఒక చారిత్రక ప్రదేశం మాత్రమే. ఈ మసీద్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఈ మసీదు పక్కనే ధాన్యాగారం ఉంది. కాకపోతే ఇప్పుడు సమయం 5:30 అయింది. ఈ ధాన్యాగారం మూసివేశారు. సాయంత్రం 5 నుంచి 5:30కు ఈ కోటలోని ప్రదేశాలు మూసివేస్తారు. గుర్తుంచుకోండి. లోపల ఒక పెద్ద గది ఉంటుంది. నేను 3 years బ్యాక్ వచ్చినప్పుడు తీసిన వీడియో ఉంది, చూడండి. ఈ ధాన్యాగారం పక్కనే రంగనాథ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ నుంచి చూస్తుంటే ఆలయం వ్యూ చాలా బాగుంది. ఈ ఆలయం నుంచే మనం సన్సెట్ చూడొచ్చు. తర్వాత చూపిస్తాను. ఈ ఆలయం నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే గండికోట క్యాన్యాన్ ఉంటుంది. ఇదే గండికోట క్యాన్యాన్. అక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా, అక్కడి నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది. ఆ ప్రదేశం నుంచి మనం సన్ రైజ్ చూస్తాం. రేపు పొద్దున సన్ రైజ్ కి అక్కడికే వస్తాం. అప్పుడు క్లియర్ గా చూపిస్తాను. ఇప్పుడు మనకి సన్సెట్ కి టైం అయింది. రండి సన్సెట్ సందర్శిద్దాం. సన్సెట్ చూడాలంటే రంగనాథ స్వామి ఆలయం నుంచి చూడాలి. అది కూడా ఆలయం గోడపైకి ఎక్కి చూడాలి. మీకు ఎదురుగా మనిషి కనిపిస్తున్నాడు కదా, అలా పైకెక్కితే సన్సెట్ వ్యూ కనిపిస్తుంది. ప్రస్తుతం ఆలయం మూసివేస్తున్నారు.
ఇక్కడ నుంచి ఇలా పైకి ఎక్కొచ్చు. ఎక్కగలిగిన వాళ్ళు ఎక్కండి. అలా నెమ్మదిగా పైకెక్కాను. ఇదే రంగనాథ స్వామి ఆలయం. ఆలయంలో ఎటువంటి మూర్తి లేదు. ఈ ఆలయంలో ఏ పూజలు జరగవు. ప్రస్తుతం ఇది ఒక చారిత్రక ప్రదేశం. ఇదే సన్సెట్ పాయింట్. గండికోట వచ్చిన వాళ్ళు చాలా మంది ఈ ప్రదేశాన్ని మిస్ చేస్తుంటారు. గండికోటలో సన్సెట్ వ్యూ చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకున్నప్పుడు అస్సలు మిస్ అవ్వద్దు. సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో వస్తే ఈ రెండు కొండల మధ్యలో సన్సెట్ అవుతుందట. ఆ సమయంలో వ్యూ ఇంకా బాగుంటుందని గండికోట వాచ్మెన్ చెప్పాడు. తన పేరు రాముడు. ఇప్పుడు సమయం 6 అయింది. సన్సెట్ మొదలైంది. వీక్షించండి. మరో బ్యూటిఫుల్ సన్సెట్ ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ ఆలయం పైనుంచి గండికోట వ్యూ చాలా బాగుంది. ఇంతటితో మన డే 1 పూర్తయింది. కోట బయట రెస్టారెంట్స్ ఉన్నాయి. డిన్నర్ చేసుకొని మన హోటల్ చేరుకోవచ్చు. మీరు గ్రూప్గా వస్తే ముందే ఫుడ్ ఆర్డర్ చేస్తే వాళ్ళు నైట్కి మీకు కావాల్సింది వండి పెడతారు. క్యాంపింగ్ తీసుకున్న వాళ్ళు నైట్ క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేయొచ్చు. ఉదయం 6 గంటలకు సన్ రైజ్ చూడటానికి వెళ్తున్నాను. 6:30కి సన్ రైజ్ అవుతుందని చెప్పారు. గండికోట ఎంట్రన్స్ నుంచి సన్ రైజ్ పాయింట్ 1 కిలోమీటర్ ఉంటుంది. ఉదయం 6:10 సన్ రైజ్ పాయింట్ చేరుకున్నాను. క్యాంపింగ్ లో స్టే చేసే వాళ్ళు క్యాంపింగ్ నుంచి సన్ రైజ్ చూడొచ్చు. బట్ ఈ ప్రదేశం నుంచి సన్ రైజ్ చాలా బాగుంటుంది. ఎక్కడి నుంచి చూడాలనేది మీ చాయిస్. మనం ఈ చిన్న కొండ ఎక్కాలి. అన్ని పెద్ద పెద్ద బండలుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి. ఇది గండికోట గ్రాండ్ క్యానియన్ వ్యూ. గండికోటలో సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూడండి. వీకెండ్స్ మరియు హాలిడేస్ లో క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. చెన్నై, బెంగళూరు నుంచి వీకెండ్స్ లో ఎక్కువ మంది వస్తారు. ఇప్పుడు సమయం 6:50 అయింది. ఇప్పుడే సన్ రైజ్ మొదలవుతుంది. వీక్షించండి. ఇప్పుడు పూర్తిగా సన్ రైజ్ అయింది. మరో బ్యూటిఫుల్ సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేశాను. సన్ రైజ్ అయ్యాక రిలాక్స్డ్ గా కొంత టైం స్పెండ్ చేశాను. సూర్యకిరణాలతో నిండిన ఈ ప్రదేశం చాలా బాగుంది. ఇప్పుడు సమయం 7:45 అయింది. ఉదయం 8 గంటలకు మాధవరాయ ఆలయం ఓపెన్ చేస్తారు. రండి సందర్శిద్దాం. ఇక్కడ నుంచి మనం ఒక 1/2 కిలోమీటర్ లోపలికి నడవాల్సి ఉంటుంది. అలా వెళ్లే మార్గంలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఆలయం పక్కనే చిన్న కోనేరు ఉంది. ఆ ముందు కూడా ఇంకో కోనేరు ఉంది. ఇదే మాధవరాయ ఆలయం. రండి లోపలికి వెళ్దాం. ఈ ఆలయం వద్ద వెడ్డింగ్ ఫోటోషూట్ జరుగుతుంది. విజయనగర రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ గోపురంపై శిల్పాలు చాలా బాగున్నాయి. ఈ ఆలయంలో కూడా ఎటువంటి మూర్తి లేదు. ఇక్కడ పూజలు జరగవు. ప్రస్తుతం ఇది ఒక చారిత్రక ప్రదేశం మాత్రమే. మీరు కనుక హంపి సందర్శించి ఉంటే ఈ ఆలయం లోపలికి రాగానే హంపీలో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఈ ఆలయంలో చాలా మూవీ షూటింగ్స్ జరిగాయి. సాహసం మూవీలో పురాతన ఆలయం చూపించారు కదా, ఆ ఆలయం ఇదే. ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ కూడా ఇక్కడే షూట్ చేశారు. చాలా తమిళ్ మూవీస్ కూడా ఇక్కడ షూట్ చేశారు. రీసెంట్ గా కమల్ హాసన్ గారి మూవీ షూటింగ్ జరిగింది. రీసెంట్ గా వచ్చిన పొలిమేరా 2 కూడా ఇక్కడే షూట్ చేశారు. రండి లోపల ఎలా ఉంటుందో చూద్దాం. ఆలయ నిర్మాణం చాలా బాగుంది. ఇంతటితో మన గండికోట సందర్శన పూర్తయింది. మీరు జిప్ లైన్ ఎంజాయ్ చేయాలనుకుంటే వెళ్ళండి. లగ్జరీ క్యాంపింగ్ దగ్గర జిప్ లైన్ ఉంటుంది, ట్రై చేయండి. కోట ఎంట్రన్స్ లోనే మనకి బ్రేక్ఫాస్ట్ లభిస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేసి కొంత సమయం రెస్ట్ తీసుకొని ఆటోలో జమ్మలమడుగు చేరుకున్నాను. జమ్మలమడుగు నుంచి రిటర్న్ వెళ్ళొచ్చు. జమ్మలమడుగుకి 47 కిలోమీటర్ల దూరంలో బెలూమ్ కేవ్స్ ఉన్నాయి. ఒకే ట్రిప్లో గండికోట, బెలూమ్ కేవ్స్ సందర్శించవచ్చు. మీ ఓన్ వెహికల్లో వస్తే గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకొని బెలూమ్ కేవ్స్ చేరుకోవచ్చు. అదే మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చుంటే జమ్మలమడుగులో తాడిపత్రి బస్ ఎక్కి కొలిమిగుండ్లలో దిగాలి.
కొలిమేగుండ్ల నుంచి 5 కిలోమీటర్ల దూరంలో బెలూమ్ కేవ్స్ ఉంటాయి. బస్సులో లేదా ఆటోలో వెళ్ళొచ్చు. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అదేవిధంగా రిటర్న్ ట్రైన్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.